ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 10వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మిథున రాశి వారికి జాక్పాట్ రాబోతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టం 100% జరగబోయేది ఇదే. ఆగస్టు 10వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. శ్రీ ఆంజనేయ స్తోత్ర పారాయణం శుభకరం. మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు లేకుండా ఏ పని చేసినా అవరోధాలు అనేవి ఎదురవుతాయి. నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పనులు పూర్తి చేయాలి. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే లాభాలు వస్తాయి. నష్టాన్ని నివారించడానికి సరైన ప్రణాళికలు వేసుకోవాలి. మొహమాటం లేకుండా కష్టపడి పనిచేయాలి. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాల నుండి ఆత్మవిశ్వాసంతో బయటపడతారు. ఒత్తిడి పెంచేవారు ఉన్నప్పటికీ శాంతంగా మాట్లాడి వివాదాలకు దూరంగా ఉండాలి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇష్ట దైవాన్ని ధ్యానించడం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఆగస్టు నెల వీరి జీవితంలో కలగబోయే ముఖ్యమైన మార్పులు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా ఈ సమయం అధిక శాతం అనుకూలమే కనిపిస్తూ ఉంది. బుధుడు ఈ రాశి వారు కొన్ని పరిహారాలు కూడా పాటించాలండి. సూర్యుడు మీ యొక్క 3వ ఇంటి అధిపతి. 17 ఆగస్టు తన స్వక్షేత్రమైనటువంటి 3వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మీ రాశి అధిపతి, 1వ మరియు 4వ ఇంటి అధిపతి. 30 ఆగస్టున 3వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మీ 5వ మరియు 12వ ఇంటి అధిపతి. 21 ఆగస్టున ఇల్లైన 2వ ఇల్లైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మీ యొక్క 6వ మరియు 11వ ఇంటి అధిపతి. ఈ నెల మొత్తం కూడా 4వ ఇల్లైన కన్యా రాశిలోనే ఉంటారు. గురుడు మీ 7వ మరియు 10వ ఇంటికి అధిపతి. ఈ నెల మొత్తం మీద మీ యొక్క 1వ ఇల్లైన మిథున రాశిలో ఉంటాడు. శని మీ యొక్క 8వ మరియు 9వ ఇంటి అధిపతి. ఈ నెల మొత్తం 10వ ఇల్లైన మీన రాశిలో ఉంటాడు. రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో కూడా కొనసాగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం ఒక అద్భుతము మరియు అత్యంత యోగప్రదమైనటువంటి నెలగా కూడా చెప్పాలి. మీ రాశిలో రాజ్యాధిపతి అయిన గురుడు జన్మగురువుగాను మరియు దశమ స్థానంలో భాగ్యాధిపతి అయిన శని కంటక శనిగాను ఉండడం వలన మీ యొక్క వృత్తి జీవితంలో ఒక శక్తివంతమైన ధర్మ కర్ణాధిపతి యోగం మీకు ఏర్పడుతుంది. ఇది మీకు పేరు ప్రతిష్టలు, అధికారం మరియు అదృష్టాన్ని అందిస్తుంది. ఈ నెల మీ యొక్క వృత్తి జీవితంలో ఒక మైలురాయిలాగా నిలిచిపోతుంది.
దశమ స్థానంలో శని, లగ్న స్థానంలో గురుడి ప్రభావం వల్ల మీకు పనిలో గౌరవము, అధికారము లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ యొక్క సందేహాలను అందరూ కూడా స్వీకరిస్తారు. ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం తప్పకుండా ఒక శుభవార్త అనేది అందుతుంది. ఈ నెల 2వ వారం తర్వాత మీరు హోదాలో లేదా పనిచేసే ప్రదేశంలో కూడా చాలా మార్పులు అనేవి మీరు చూడవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పాలి. గురువు, శని గ్రహాల శుభ ప్రభావం వలన మీ ఆదాయంలో గణనీయంగా పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన పనిలో విజయం సాధించి ఆర్థికంగా లాభపడతారు. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా ఈ సమయంలో మీకు కలుగుతుంది. ఆగస్టు 21 తర్వాత శుక్రుడు మీ యొక్క ధనస్థానంలో ప్రవేశించడం వలన ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనాలని ఆలోచిస్తున్న వారు ఈ సమయం 2వ వారం తర్వాత ప్రయత్నం చేయవచ్చు. అయితే మీ యొక్క చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం, ప్రణాళికలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదనే శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం మిథున రాశి వారిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పని అప్పగించారు, అందుచేత వీరు మరొకరి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. ఈ రాశి వారికి ధనార్జన కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనముల గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటుంది. ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించడంలో కూడా వీరే సాటి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.